సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఫ్యామిలీగా మేజర్ ఫైనాన్షియల్ వరీస్ ఏముంటాయి? అది క్యాంటీన్లో కానీ లంచ్ బ్రేక్ కానీ బార్లో కానీ ఇదే డిస్కషన్ ఏముంటుందంటే, అరే లోన్ తీసుకున్న రాని నుంచి 17 లక్షలు లేపేశారు రా వాడు ఇంట్రెస్ట్ కింద అంటాడు. అవునరా నాకు తెలుసురా హోమ్ లోన్ ఫ్రాడ్ రా అంటాడు. అసలు హోమ్ లోన్ ఫ్రాడ్ కానే కాదు, అది చాలా అంటే ₹1,00,00,000 తీసుకున్నాం అనుకోండి, 99,90,000 మీద ఆ మంత్కి ఇంట్రెస్ట్ చేస్తాడు. అంతే. ఆ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ కానీ ప్రిన్సిపల్లో పోతుంది. అవును. ఇక్కడ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ, లేటర్ ఇయర్స్ తక్కువ ఉండదు. ఇంట్రెస్ట్ అనేది అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే, అందరూ అంటారు ఇంట్రెస్ట్ ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ కడుతుంది. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ ఉండదు. నువ్వు ఎంత ఒప్పునో అంతే కడుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ మంత్ నువ్వు 90,000 కడితే దాంట్లో ఒక బ్యాంకర్ ఈ బిజినెస్ మోడల్లో చేస్తారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఈ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకనే సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఫ్యామిలీగా మేజర్ ఫైనాన్షియల్ వరీస్ ఏముంటాయి? ఆల్మోస్ట్ అందరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్, వాళ్ళ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కాకుండా ఒక మామూలు మిడిల్ క్లాస్ పర్సన్ ఫైనాన్షియల్ వరీస్ మేజర్గా ఏం ఫేస్ చేస్తారు? మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతివాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంటుకి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. రెండే ఉంటాయి సార్. ఓకే. ఒకటి ఇల్లు లేదని, ఇల్లు ఉండాలి, హౌస్. అది కొన్నాక అమ్మ వడ్డీ కట్టేస్తున్నాను. ఇంకోటి పిల్లల చదువులు చాలా కాస్ట్లీ అయిపోతున్నాను. అసలు ఈ రెండింటిలో వరి అవసరం ఏమి ఉండదు, కానీ వీళ్ళు వరి క్రియేట్ చేసుకుంటారు. ఎక్కడ నలుగురు కలిసినా, అది క్యాంటీన్లో కానీ లంచ్ బ్రేక్ కానీ బార్లో కానీ ఇదే డిస్కషన్ ఏముంటుందంటే, అరే లోన్ తీసుకున్న రాని నుంచి నా సంపాదన వాడికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది అంటాడు. ఈయన హోమ్ లోన్ ఈయన ఏమంటాడంటే, అరే మనం లోన్ తీసుకుంది ఎంత 50 లక్షలు, 44,000 ఈఎంఐ కడుతున్నారా, 4 ఏళ్ళు కట్టానా, ఎంత కట్టాను నేను, 44,000 అంటే 5 లక్షలు సంవత్సరానికి, 20 లక్షలు కట్టానా, వాడు 3 లక్షలే తీసిందంటాడు రా, 17 లక్షలు లేపేశారు రా వాడు ఇంట్రెస్ట్ కింద అంటాడు. అవునరా నాకు తెలుసురా హోమ్ లోన్ ఫ్రాడ్ రా అంటాడు. అసలు హోమ్ లోన్ ఫ్రాడ్ కానే కాదు, అది చాలా బెస్ట్ థింగ్ ఒక వ్యక్తి చేసే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,00,000 లోన్ తీసుకుంటే, మీరు ₹1,20,00,000 1,20,000 ప్రాపర్టీ తీసుకుంటే ₹1,00,00,000 లోన్ తీసుకుంటారు. ₹1,00,00,000 లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ 90,000 పడుతుంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 7.35 వచ్చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి ఈ మధ్య తగ్గాయి. 8.15 నుంచి 7.35 కూడా 7.4 కూడా వచ్చింది. తగ్గుతుందని చెప్పాను నేను, 6.9 వస్తుందని ఎప్పుడు చెప్పాను. అంటే నువ్వు ₹1,00,00,000 లోన్ తీసుకున్నావు, నువ్వు కట్టేది ఎంత, 90,000. ఇది 20 ఇయర్స్ మాట్లాడితే 25-30 అల్టిమేట్, అది మాట్లాడలేదు, జనాలు నచ్చదు. 90,000 కడతాను. అసలు నాకు ఫస్ట్ విషయం చెప్పండి, అంటే ₹1,00,00,000 లిటరల్లీ నీ బ్యాంకర్ నీ బిల్డర్కి ఇచ్చాడు. అవును. అంటే నీ చేతికి ఇచ్చినట్టే కదా, నువ్వు బిల్డర్కి ఇచ్చి ఇల్లు తీసుకున్నావు. అసలు ఎక్కడైనా మార్కెట్లో నీకు ₹1,00,00,000 నెలకి 90,000 వడ్డీ కడతానంటే ఇస్తాడు ఎవడన్నా? ఎవడెవడు. ఇక్కడ నువ్వు కట్టే 90,000లో అసలు ప్లస్ వడ్డీ కడుతున్నావు. ఎంత చీపెస్ట్ లోన్. మళ్ళీ ఇప్పుడు నేను గోల్డ్ లోన్ పెడితే గోల్డ్ ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ లో ఉంటుంది. ఇక్కడ ఇంట్లో లోన్ తీసుకుంటే ఇల్లు ఎవరి దగ్గర ఉంది, మన పేరు మీద మన దగ్గర ఉంది. మనం ఎంజాయ్ చేస్తున్నాం. 1,20,00,000 ఇంటి కనీసం 30,000 అద్దె ఉంటుందా ఈజీగా. అంటే నువ్వు కట్టే 90,000 ఈఎంఐలో 30,000 రెంట్ అడ్జస్ట్ చేయాలా అంటే ఎఫెక్ట్ నువ్వు కడుతుంది ఎంత, 60,000. ఫస్ట్ థింగ్ 60 కదా కడుతుంది. మరి ఒక 10 ఏళ్ళు పోతే నీ రెంట్ పెరిగి డబుల్ అవుద్దా? అంటే 10 ఏళ్ళు పోతే రెంట్ 60,000-70,000 కట్టాలి. కానీ 10 ఏళ్ళలో నీ ప్రాపర్టీ వాల్యూ డబుల్ అయింది కదా, ఆల్మోస్ట్ అవుతుంది కదా ప్రాపర్టీ వాల్యూ 10 ఏళ్ళకి డబుల్. అంటే 2.5 కోట్లు అవుతుంది నీ ప్రాపర్టీ వాల్యూ. ఆ రోజు తీస్తే నీ లోన్ ఒక 70 లక్షలు అవుట్స్టాండింగ్ ఉంటుందేమో. 2.5 కోట్లు 70 లక్షలు పోతే నీకు ఎంత, 1,80,00,000. ఇన్నాళ్ళు రెంట్ సేవ్ అయింది కదా. హోమ్ లోన్ ఇది చీపెస్ట్ లోన్ సార్. అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే, అందరూ అంటారు ఇంట్రెస్ట్ ఇనిషియల్ ఇయర్స్ లో ఎక్కువ కడుతుంది. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ ఉండదు. నువ్వు ఎంత ఒప్పునో అంతే కడుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ మంత్ నువ్వు 90,000 కడితే దాంట్లో ఒక 8,000 ప్రిన్సిపల్కి పోతాయి, ప్రిన్సిపల్కి 80,000 ఇంట్రెస్ట్కి పోతే నెక్స్ట్ మంత్ నీకు వేసే ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్లో 8,000 10,000 పోయింది కదా. అంటే ₹1,00,00,000 తీసుకున్నావు అనుకోండి, 99,90,000 మీద ఆ మంత్కి ఇంట్రెస్ట్ చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ కానీ ప్రిన్సిపల్లో పోతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ ఇనిషియల్ ఇయర్స్ లో ఎక్కువ, లేటర్ ఇయర్స్ తక్కువ ఉండదు. ఇంట్రెస్ట్ అనేది వాడు ఇచ్చిన నెంబర్ 8.5 9 7.5 ఇది నెంబర్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, అసలు ఇన్వెస్ట్మెంట్ కానీ లోన్ కానీ అన్నీ ఇంట్రెస్ట్ మీదే మనం చేయాల్సిందే. ఇప్పుడు ఒక బ్యాంకర్ మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటాడు, 7% ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. నేను మీ దగ్గర 10 లక్షలు తీసుకుని బీయింగ్ ఏ బ్యాంకర్ 7% ఇస్తానంటే, మీ డబ్బు లాకర్లో పెట్టుకుంటే మీకు ఎలా ఇస్తాను నేను? ఇవ్వలేనుగా.
ఈ డబ్బు నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, నేను ఆయనకి ఇస్తాను. ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయలేదు, బ్యాంకర్ క్లియర్గా దీన్ని ఇంకో ఆయనకి పర్సనల్ లోన్ ఇస్తాడు, 14% ఇచ్చాడు. డబ్బు మీది, నేను బ్యాంకర్, నేను మీకు 7% ఇస్తానని చెప్పి నేను 14% ఇచ్చుకున్నాను. నేను ఇచ్చిన వ్యక్తి 14 ఇస్తాడు, కానీ నేను మీకు 7 ఇస్తాను. దిస్ ఈ డిఫరెన్స్ ఉంది కదా. 14 - 7% ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఒక బ్యాంకర్ ఈ బిజినెస్ మోడల్లో చేస్తాడు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి ఈ మార్జిన్ ఎక్కువ ఉంటుంది, అందుకనే ఆ కంపెనీ షేర్స్ బాగా పెరుగుతాయి కదా. అంటే ద గేమ్ ఈజ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నువ్వు ఎంత పర్సెంటేజ్ తెచ్చుకున్నావు, దాన్ని నువ్వు ఎంతలో గ్రో చేస్తున్నావు. ఇప్పుడు హోమ్ లోన్ ఏమో మీరు 8% తెచ్చుకున్నారు, మీరు కట్టేది 8. మళ్ళీ ఇంక ఇక్కడ లాజిక్ లేదు, ఎక్కువ తక్కువ ఇన్షియల్ ఎక్కువ ఉండదు, ఎప్పుడు మీరు కట్టేది 8. ఆ హోమ్ ఎంతలో పెరుగుతుందో చూడాలి. ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇంటికి నాకు నెలకు ఒక 25,000 అద్దె వస్తే సంవత్సరానికి 3 లక్షలు వస్తుందిగా. అంటే ₹1,00,00,000 మీద 3% రెంట్ వచ్చినట్టే కదా. మరి ఇది పట్టుకోలుగా 3% ఇక్కడ వస్తుంది కదా. మరి నా ప్రాపర్టీ 10 yearsలో డబుల్ అవుతుందని ఒప్పుకుంటే ఇయర్లీ 7% పెరిగినట్టు. 7% ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషన్, 3% రెంట్, 7 + 3 ఎంత 10. నేను అప్పు తెచ్చుకుంది 8కి, నాకు ఎఫెక్టివ్ రిటర్న్ 10, మళ్ళీ నాకు సోషల్ స్టేటస్, నేను ఎంజాయ్ చేస్తున్నా. మరి ఇంకేంటండి, 10 ఏళ్ళలో రెంట్ కూడా పెరుగుతుంది కదా. యాక్చువల్గా ఎఫెక్టివ్గా ఒక అపార్ట్మెంట్ కనుక మీరు కొంటే ఎఫెక్టివ్ రిటర్న్ దాని మీద ది రెంటల్ ప్లస్ అప్రిషియేషన్ చూస్తే 12-13% వర్కౌట్ అవుతుంది. 12-13% లైక్ ఒక సెన్సెక్స్ ఇండెక్స్ లాగా పెరుగుతుంది. అది ఉండటానికి అని చెప్తున్నా. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అది అంత కాంప్లికేషన్ వస్తుంది ఉండడానికి, ఎందుకంటే నీకు సాటిస్ఫాక్షన్ కదా. సో కాబట్టి అది వరి కాదు. కానీ అంత మంచి దాని మీద వరి అయిపోయి ఇతను ఏం చేస్తాడు తెలుసా, దాన్ని త్వరగా తీర్చాలని తినకుండా ఎక్కడా దాయకుండా పిల్లలకు కూడా సరైన ఫీజులు కట్టకుండా ఈ డబ్బులన్నీ తెచ్చి హోమ్ లోన్ తీసేస్తాడు. తీరిపోద్ది హోమ్ లోన్, 8 yearsలో తీసేస్తాడు. అప్పుడు జాబ్ పోద్ది. ఏం చేస్తారు ఇప్పుడు, ఇంటి మీద లోన్ తీసుకోవచ్చు కదా అనుకుంటాడు. జాబ్ పోతే పే స్లిప్ లేకపోతే ఇంటి మీద కూడా ఉంటారు. మీకు డబ్బు ఉంటే ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి, హోమ్ లోన్ తీర్చకూడదు. సింపుల్ లాజిక్. నేను మీ దగ్గర ₹1 డబ్బులు తీసుకుంటాను, నా దగ్గర డబ్బు ఉంది, ఇస్తే మీ అప్పు తీరిపోద్ది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ₹2 డబ్బులు కావాలని నాకు అన్నాడు, గ్యారంటీ ఇస్తాడు, డామ్ షూర్. అప్పుడు తెలివైన అయితే మీ అప్పు తీర్చాలా, నేను అప్పు ఇవ్వాలా? అదే హోమ్ లోన్ అనేది అప్పు తీసుకోవడం. ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే వాళ్ళకి అప్పు ఇవ్వటం. ఎందుకంటే హోమ్ లోన్ నాకు చీప్ ప్రైస్ వస్తుంది, నేను వేరే దగ్గర పెడితే నా డబ్బు ఎక్కువ గ్రో అవుతుంది కదా. ఇప్పుడు హోమ్ లోన్ క్లోజ్ చేసే బదులు అదే డబ్బు నేను ఇంకో దగ్గర పెడితే రేపు నా జాబ్ పోతే నేను ఇక్కడ నుంచి వాడుకోవచ్చు. ఇన్వెస్ట్ చేస్తే అది గోల్డ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా. హోమ్ లోను ప్రీ క్లోజ్ చేయకూడదు, పార్ట్ పేమెంట్ చేయకూడదు. హోమ్ లోన్ ఇస్ ది చీపెస్ట్ లోన్. దాన్ని అసలు టచ్ చేయడమే తప్పు. మన వరి అంతా దాని గురించి ఎక్కువగా తక్కువ కడుతున్నాం యాక్చువల్గా కదా. ఇది బిగ్గెస్ట్ వరీ ఈజ్ హోమ్ లోన్. దీని గురించి డిస్కషన్ గంటలు మాడతారు, బేసిక్ పాయింట్ మర్చిపోతారు. అందరు ఏమంటారంటే నువ్వు ₹1,00,00,000 తీసుకుని ₹1,20,00,000 వడ్డీ కట్టావు కదా అంటాడు. నువ్వు కట్టింది 20,000లో, అది అలా కాదు. ఏదైనా ఎంత కట్టంటే పర్సంటేజ్ మాట్లాడాలి, అమౌంట్ మాట్లాడకూడదు. ఓకే, ఇది హోమ్ లోన్. నెక్స్ట్ బిగ్గెస్ట్ వరీ ఏంటంటే చదువు ఖర్చులు, ఎడ్యుకేషన్ ఖర్చులు. అవును, జాయిన్ చేశాను రా, 1,10,000 ఫీజు అంట, నా ఎంసీఏకే కాలేదు అంత అంటాడు. నిజమే, అవును. నీ ఎంసీ అప్పుడు మీ నాన్న జీతం 7,000, మరి ఈరోజు జీతం 70,000 ఎందుకే, మరి ఇప్పుడు అవుదా? అవుద్ది కదా. అంటే అవ్వకూడదని మనం కోరుకుంటున్నాం, మనం కంట్రోల్ లేనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంత ఫీజులు కట్టడానికి ఎరా అంటే నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి జీవితంలో గ్యారంటీడ్ మల్టీ బ్యాగర్ ఉందంటే అది ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్. మల్టీ బ్యాగర్ అంటారు కదా, అంటే 10x 12x, అది ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషనే మీకు హైయెస్ట్ రిటర్న్ గ్యారంటీని ఇస్తుంది. దాన్ని ఆ పెట్టేది ఎలాగో తప్పదు, దాన్ని ఎందుకు ఏడుస్తూ పెడతావు? హ్యాపీగా పెట్టు, ప్లాన్ చేసుకో. ఎందుకంటే ఈ రోజు నేను కకృతిపడి డబ్బులు చేస్తే రేపు మళ్ళీ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వలేను. ఇప్పుడు ఎందుకు సార్ లక్షలు పోయమంటారు మీరు అంటే, మరి పోయకుండా ఎలా వస్తుంది క్వాలిటీ? ఇప్పుడు నువ్వు 60,000 ఫీజు కడితే వాడు టీచర్కి 20,000 జీతం ఇస్తాడు. క్యాబ్ డ్రైవర్కి 30,000 వస్తావు అంటే 20,000కి జీతానికి పనిచేసే టీచర్ టాలెంటెడా, స్కిల్లా? సింపుల్ పాయింట్ కదా. మరి క్వాలిటీ కమ్స్ అట్ కాస్ట్. మీరు పల్లెటూరుకి వెళ్తే మన హెడ్ క్వార్టర్లో డిగ్రీ ఫెయిల్ అయిన టీచర్ ఫెయిల్ అయిన వాళ్ళని టీచర్గా తీసుకుని పెట్టిస్తాడు. ఇంకా ఆయన ఎంత గొప్ప చదువు చెప్తాడు, ఎందుకంటే ఆయన 9,000 ఇస్తాడు ఆయన జీతం. అంటే ఆయన తప్పట్లే, ఆయన పర్సలు ఇస్తే ఆయన చదవలేకపోయాడు. ఈ స్కూల్ అతను వాడుకున్నాడు, ఎందుకంటే నెలకు ₹1,000 తీసుకుంటాడు స్టూడెంట్ దగ్గర. మరి అప్పుడు ఆయన ఏ క్వాలిటీ ఇవ్వగలుగుతాడు? సో ఆబ్వియస్లీ క్వాలిటీ కమ్స్ అట్ కాస్ట్. అది ఫ్యాక్ట్. ఇంకా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఈ విషయంలో. నీ పిల్లల చదువుకు పట్టింది మాత్రమే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆడు భవిష్యత్తు బాగుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, ఆడు భవిష్యత్తు బాగోకపోతే నీ భవిష్యత్తు లాగేస్తాడు కదా. ఎడ్యుకేషన్కి పెట్టిందే హైయెస్ట్ రిటర్న్ ఇస్తుంది. సో దాని గురించి వరీ అవ్వక, దాన్ని ఇంకా ఎంత బెటర్మెంట్ చేయాలి, ఎలా పెట్టగలని ఆలోచించాలి కదా. వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు పెట్టలేదు, రేపు డబ్బు చాలా వచ్చింది, మళ్ళీ వెనక్కి పెట్టగలవా కదా. అందరూ ఇదే సార్, ఇంత పెట్టా కూడా మళ్ళీ ట్యూషన్ చెప్పిస్తారా ఇంట్లో అంటాడు. అవును, అవసరం ఉంటే చెప్పించాలి, ఏం చేస్తావు? దాని గురించి వరీ ఏమైనా మార్చగలమా? మరి మనమే స్కూల్ పెడితే అయిపోద్ది కదా, మంచి మోడల్లో తక్కువ ఫీజులో పెట్టి చూపించాలి. ఐ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ 19 crores లోన్ డిఫాల్ట్ అయ్యి సిబిల్ మొత్తం పోతే ప్రాపర్టీ అటాచ్ చేశారు. టు రన్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, మల్టిపుల్ స్కూల్స్. లిటరల్లీ కూర్చొని మాట్లాడితే అంటే పర్సనల్ లెవెల్లో
లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకుండా స్టూడెంట్ వస్తాడు సార్ ఇయర్కి, ఏమన్నా బయట నుంచి పెడితే పొలిటీషియన్లు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, ఏమి చేయలేము సార్. లాస్ట్ ఇయర్ ఫీజు కట్టిన స్టూడెంట్స్ కూడా ఉంటారు సార్. అక్కడ మేము అంటే అటువంటి కూడా ఉన్నాయి, లేవని చెప్పాడు. అటువంటి స్ట్రగుల్ అయితే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, మనీ మింటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నో డౌట్ ఉన్నాయి. కానీ ఏదున్నా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు డబ్బు పెట్టాలి. ఈవెన్ స్కూలింగ్ అయినా, ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ అయినా డబ్బు పెడితేనే సీట్లు వస్తున్నాయి. నిన్న ఒక ఆయన వచ్చారు, నిన్న మధ్యాహ్నం అబుదాబి నుంచి వచ్చారు, బెంగళూరులో ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ అంట, ఆర్వి. వాళ్ళ వెబ్సైట్ లో ఉన్న ఫీ సీట్ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ ఫీ 70 లక్షలు ఉంది, ఓన్లీ కాలేజ్ ఫీ, మేనేజ్మెంట్ కోట. అంటే ఆయన క్లాట్ ఉంది, మా ఊరి మీద స్ట్రెస్ పెట్టాను సార్, ర్యాంక్ కొట్టమని మేనేజ్మెంట్ కోటలో చదివిస్తాను సార్. 70 లక్షలు ఉంది సార్, మనం చేసిన ప్లాన్, మనం అంతా 40 లక్షలు ప్లాన్ చేసుకున్నాం కదా వేరే ఇన్స్టిట్యూట్లు. ఇప్పుడు నేను చూస్తే హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఇక్కడే ఉంది సార్ పాసిబిలిటీ, వేరేది నేను నమ్మను, నేను చాలా రీసెర్చ్ చేశాను అంటాడు ఆయన. అంటే ఆయన ఒపీనియన్, అది నేను జెన్యూన్ అని చెప్పట్లేదు, బట్ ఫీజు అయితే జెన్యూన్. 70 లక్షలు ప్లాన్ ఏంటి సార్ అన్నాడు. ఆయనకి ఎంత మెచ్యూరిటీ ఉంది, దానికి ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ నోస్ కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ, ఆయన అవ్వట్లే. అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసు. ఈ రోజు ఈక్వల్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ని ఒకరిని మీరు నార్మల్ కాలేజ్లో జాయిన్ చేసి, ఒకరిని టాప్ కాలేజ్లో ఫీజు కట్టి జాయిన్ చేస్తే ఏ రిజల్ట్ బాగుంటుంది సార్? టాప్ కాలేజ్. నౌ కెరియర్ ఆపర్చునిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్. మీ పిల్లల భవిష్యత్తు 10% వాటి టాలెంట్ అయితే 90% మన ప్లానింగ్ అండ్ మన స్పెండింగ్ కెపాసిటీ. అక్కడ కాంప్రమైజ్ సిచ్యువేషన్ లో అయితే 100%. అక్కడ కాంప్రమైజ్ ఎవరైతే అలా, ఐ నో ఫ్యూ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్, నా దగ్గర వచ్చిన క్లయింట్స్, హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళు చెప్తారు కదా సార్, ఒక ఇన్స్టిట్యూట్ లో 20 లక్షలు ఫీ తీసుకుంటే 4 క్యాంపస్ సెలక్షన్స్ లో జెన్యూన్ గా 40% పీపుల్ సెలెక్ట్ అయ్యారు, 60% పీపుల్ రిజెక్ట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు, 6 కంపెనీలు రిజెక్ట్ అయినా సరే మేనేజ్మెంట్ వదిలేదు. మళ్ళీ ఈ వాళ్ళు రిజెక్ట్ చేసిన 60% స్టూడెంట్స్ లో ఒక 50% మళ్ళీ ఏవైతే ఉన్నాయో కంపెనీస్కి పంపి మీరు వీళ్ళని తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తారు. వాడేమంటాడు, మేము ఇంటర్వ్యూ చేసాం కదా, దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, వీ కాంట్ ఎఫర్ట్ దెమ్, నేను తీసుకోమంటారు. ఇలాంటి నువ్వు ముందు వినరా బ్రదరు, నువ్వు తీసుకో, అడిగితే 6 లక్షలు ఎవరా శాలరీ, ఎందుకు ఇస్తాడు ఎవడుగా, నేను నీకు 8 lakhs ఇస్తాను, నీకు 8 నొప్పి. 1 yearకి నువ్వు అతనికి పే చేసిన 6 lakhs, నేను 6.5, 7, 8 lakhs ఇస్తాను, నీకు అని ప్రాబ్లమా? యు ఆర్ గెటింగ్ ఏ రిసోర్స్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ ఫర్ 1 year. 1 year తర్వాత నువ్వు పీకేస్తే వాడు వచ్చి ఇన్స్టిట్యూట్ మీద పడతాడా? కానీ నేను పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా, 80% ప్లేస్మెంట్, 70% ప్లేస్మెంట్, యావరేజ్ సాలరీ ఇంత అని. నేను 4 yearsకి 20 లక్షలు తీసుకొని ఒక 6 లక్షలు వెనక్కి 7 లక్షలు ఖర్చు పెడితే, అది కూడా ఒక 30% ఆఫ్ స్టూడెంట్స్కి లేదా 22% స్టూడెంట్, నాకు లాస్ ఏంటి? సో ఇది నేను ఈ ప్రాక్టీస్ మంచిదని చెప్పట్లా, సంథింగ్ బిగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో చేపించబట్టే ఆ ఆపర్చునిటీ దొరికింది. మీరు నేను వెళ్ళి నా కొడుకు 10 లక్షలు ఇస్తాను, 8 lakhs ప్యాకేజ్ ఏమంటే ఇస్తాడా? వీళ్ళు గెట్ యాక్సెస్. ఆ సెలక్షన్లో కూడా వాళ్ళు చాలా చూసుకుంటారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ని వీళ్ళు మాట్లాడుకుంటారు, టైఅప్లు ఉంటాయి. వాడు కూడా చెప్తాడు ఇనిషియల్గా క్రీమ్ నేను తీసుకుంటా, దీని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. వాడు అంటాడు క్రీమ్ తీసుకోవాలంటే నువ్వు 30%, అట్లీస్ట్ 20% ఆఫ్ ద క్రీమ్ నువ్వు తీసుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకి వస్తే 30 lakhs అబౌవ్ ప్యాకేజ్ ఇస్తేనే ఇస్తా అంటాడు. ఓకే, వాడు కూడా కండిషన్ పెడతాడు, నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వీల్లేదు, డైరెక్ట్ అలా అయితేనే అంటాడు. అలా ఆఫర్ రిలీజ్ చేస్తాడు. మేబీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మేనేజ్ చేసి ఒక స్టూడెంట్కి 1 కోటి రూపాయలు ఇప్పిస్తాడు, మేబీ వాడికి 50 ఇస్తున్నాడు, ఇంకొక 50 ఇస్తాడు. ఆ 1 కోటి రూపాయలకి ఇంకో 2 కోట్లు పెట్టి పబ్లిసిటీ ఇస్తాడు. మా క్యాంపస్ ప్లేస్మెంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 1 కోటి రూపాయలు అంటాడు. ఆ 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి వచ్చిందని పబ్లిసిటీ చేయడానికి 2 కోట్లు ఖర్చు పెడతాడు. అంటే ఆ 1 కోటి రావడానికి కూడా ఇంకొక 50 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు కదా, కానీ అది ఆ ఇయర్ మొత్తం క్రౌడ్ని పుల్ చేస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs ఉన్న ఇన్స్టిట్యూట్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ 1 కోటి రూపాయలు. జనాలు ఆ 1 కోటి రూపాయలు పట్టుకుంటారు, యావరేజ్ పట్టుకోరు కదా, వాళ్ళు ప్లేస్మెంట్ పర్సంటేజ్ పట్టుకోరు. అసలు ఆ ప్లేస్మెంట్ కూడా జెన్యూనా? అదే కాదు, కాకపోవచ్చు, కాని కేసులు ఉన్నాయి. అంటే మనం దాన్ని ఎట్లా స్క్రూటినీ చేస్తాం? ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్, 80% ప్లేస్మెంట్స్ అనే దాన్ని, అది ఎంతవరకు జెన్యూన్ అనేది మనం స్క్రూటినీ చేయడానికి మనకు అసలు చేయలేము. కానీ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే నీకు ఆపర్చునిటీ వస్తుంది, అదైతే ఫ్యాక్ట్. ఇప్పుడు పేరెంట్స్ ఎఫర్డబిలిటీ బట్టే కదా ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే ఆపర్చునిటీ రాదు కదా. దేర్ ప్లేస్ ది ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్. చదువులంతా గొప్పయారంటే మరి ఆ ఇన్స్టిట్యూట్ అయితే కొంచెం కష్టమే కదా గొప్ప కావటం. సరే ఈ ఇన్స్టిట్యూట్ కూడా గొప్పవాడంటే ఇక్కడ గొప్పడైతే అక్కడికి వెళ్తే ఏమైపోయాడు కదా. సో డెఫినెట్గా ఎడ్యుకేషన్ కమ్స్ అట్ ఏ కాస్ట్, మీరు క్వాలిటీ కమ్స్ అట్ ఏ కాస్ట్. దాన్ని ఎందుకు అన్నిసార్లు ఇప్పుడు నువ్వు మాట్లాడడం వల్ల తగ్గుతుందా ఫీజు? తగ్గుతుందా? నువ్వు పెట్టకపోతే మాత్రం జీవితం సెట్ కాదు. పెడితే కూడా అవుద్దని కాదు, పెడితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పెట్టకపోతే అసలు అవ్వకపోవచ్చు కదా. సో ఎడ్యుకేషన్ అసలు అయినా ఇంత చెప్తారైనా ఈ లక్షలు మారుతారు కదా. నా ఎంసీఏ 30,000 అయిందన్నాడు, మరి మీ ఎంసీఏ ఇప్పుడు మీ ఫాదర్ శాలరీ 11,000, ఇప్పుడు నీ శాలరీ 2 లక్షలుగా, అక్కడ కంపారిజన్ రాదా? 20 days పెరిగింది, మరి అప్పుడు అది ఫీజు పెరగదా? ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. కానీ అది అందరికి నచ్చే విషయం అన్నమాట. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే అందరు హ్యాపీ, ఇంకో పెగ్గేసుకోవచ్చు మనం, అంతే కదా. అదే డిస్కషన్ అయిపోయింది. కాదు మీరు ఏం మాట్లాడాలి,
అరే ఇట్ వర్త్, ఇంకా బెటర్ ఉందా, ఎట్లా బెటర్మెంట్ చేయాలి, మనం ఎఫర్టబుల్లీ చెబితే మన కెరీర్ గ్రోత్ ఏంటి, అప్కమింగ్ టెక్నాలజీ ఏంటి, అది కదా మాట్లాడుకోవాలి. చాలా ర్యాపిడ్ గ్రోత్ కూడా ఉంది కదా. ఉంది కదా, ఎంత జరిగింది, రిస్క్ ఉంది, ఓకే, ఏ రిస్క్ అన్నీ ఉన్నాయి, ఉన్న ఆపోజిట్ ఉంటాయి సార్. ఎప్పుడు ఏ టఫ్ టైం వచ్చినా ఒక టాప్ 10%లో ఉన్న ఎంప్లాయీస్కి ప్రాబ్లం ఉండదు. సిస్టమ్ అయితే వితౌట్ ఎంప్లాయీస్ నడదు కదా. మన బెస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ పెట్టి టాప్లో ఉంటే అవదు. ఇప్పుడు నా ఫ్రెండే ఒక ఆయన ఉన్నారు, ఎనీ ఫీల్డ్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఒక ఐటీ కంపెనీలో చేస్తారు. అయితే వాళ్ళ దగ్గర ఇట్లా ఏదో ఒక లిస్ట్ వస్తుందంట, 11 months షేక్ హ్యాండ్ ఇస్తారంట. దే పే 11 months శాలరీ ఇన్ అడ్వాన్స్ అండ్ టర్మినేటివ్. అయితే మా వాడు ఏంటంటే హై ప్యాకేజ్, వీడి ఈజ్ నాట్ ఎంజాయింగ్ ప్రజెంట్ ప్రొఫైల్, ఇది ఎంజాయ్ చేయట్లా. ఓకే, వీడు కొంచెం బాగా టెక్నికల్లీ స్ట్రాంగ్. అంటే ఈ 11 months దీన్ని ఎంజాయ్ చేయట్లేదు అసలు. కాదు ఇప్పుడు present ఈ work జాబ్ చేస్తున్నారు. మారాక ఈ వర్క్ వీడికి కొత్తగా నేర్చుకోవడానికి వెళ్ళి ఎంజాయ్ చేయట్లా, హై ప్యాకేజ్. సో వేరే కంపెనీ మారాలన్న ఫీల్ ఇడుకుంది. ఇప్పుడు ఎలాగో ఏదో లిస్ట్ ఉంది, కొంతమంది తీసేస్తారంటే, అరే తీసేస్తే 11 months ఇస్తారు, నాకు ఎలాగో జాబ్ వస్తుంది, దీంట్లో లిస్ట్లో ఉంటే బాగా అనుకొని వెళ్ళి రిపోర్టింగ్ బాస్ చెప్పాడట. బాస్ ఎలాగో ఇట్లా అంటున్నారు కదా, అవకాశం ఉంటే నన్ను ఇంక్లూడ్ చేయండి, నన్ను పెట్టని. ఆడు మామూలుగా తిట్లేయండి, వాట్ యూ థింక్ ఆఫ్ మీ మిస్టర్, ఐఎమ్ అన్ ఇడియట్ టు డిసైడ్, I know what you are, your capabilities are. Even management knows whom to sack. Situation లేదు, don't show your smartness to me అని తిట్టాడు. అలా ఉంటది. నువ్వు వెళ్ళిపోతానన్నా కంపెనీని పంపదు, వాడికి నువ్వు క్రిటికల్ రిసోర్స్ అయితే, కాకపోతే పంపించేస్తుంది. వీడేమో అంతకంటే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, నాకు పట్టుమని వచ్చేస్తే ఈ 11 months ఇస్తే వెళ్ళిపోదని ప్లాన్ చేస్తాడు. ఆ స్టేజ్ గ్రో అవ్వాలి కానీ స్ట్రాంగ్ గా. ఎలా అవుతారు, మేము కష్టపడుతున్నా అవ్వట్లేదంటే నువ్వు అవ్వవు మరి కదా, మారాలి కదా. ఇండస్ట్రీ మారుతావా, కంపెనీ మారుతావా, కంట్రీ మారుతావా. కొంతమంది చాలా ఓపెన్ గా చెప్తారు, సార్ నేను కనుక ఇండియాలో చేస్తే అసోసియేట్ కింద కూడా ఉన్నది సార్, సర్వేలో అక్కడ కాబట్టి నడిచిపోతుంది సార్ అని చెప్తారు సార్. వెరీ హానెస్ట్ దే. అందుకని అంటే జనాల్ని అవకాశం ఉంటే రీలోకేట్ అవ్వండి బాబు, ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోండి, ఆఫ్రికా పోండి, యుఏఈ పోండి, యూరోప్ పోండి, బాగుంటది. చాలా ఖర్చు ఉంటుంది. ఇక్కడ 1,50,000 జీతానికి పనిచేసి ఖర్చులన్నీ పోతే 40,000 మిగిలే బదులు అక్కడ 4 లక్షలు పనిచేసి 1,00,000 మిగిలిన ఓకే కదా. ఇక్కడికంటే డబుల్ కదా ఖర్చు. 3 లక్షలు ఖర్చు అయిపోతుందంటే మన 4 వస్తుందిగా, 1,00,000 మిగులుతుంది. ఇక్కడ 1,00,000 మిగలదు కానీ, 1,50,000లో 2 లక్షలు కూడా 1,00,000 మిగలేదు కదా, దట్స్ గుడ్ కదా. ఆ స్టెప్ తీసుకోమంట. తీసుకో. ఎంతవరకు ఖర్చులు తగ్గాలి, ఎడ్యుకేషన్ ఫ్రీగా రావాలంటే ఇక అది మన చేతిలో పని కాదు కదా గవర్నమెంట్ కదా. ఈ రెండు సార్, ఈ రెండిటికి ఉన్నదానికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు జనాలు. నా అండర్స్టాండింగ్ అయితే హోమ్ లోన్ కట్టడానికే జీతం చేస్తున్నా అంటాడు. కాదు, హోమ్ లోన్ ఎప్పుడు బ్యాడ్ కాదు, దట్స్ గుడ్ థింగ్ టు హ్యావ్. హోమ్ లోన్ ఉండటం అంటే తెలివైన పని హోమ్ లోన్. ఎందుకంటే ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, నా జాబ్ పొద్దున్న ఇంటి వస్తే నేను హోమ్ లోన్ మీద టాప్అప్ తీసుకున్నాను అనుకోండి, ఒక 15 లక్షలు తీసుకున్నాను అనుకోండి హోమ్ లోన్ టాప్అప్ తీసుకుంటే, హోమ్ లోన్ 15 years ఇస్తారు కదా, 10 year టాప్అప్. అది 1,00,000కి 1,000 రూపాయలు పడుతుంది మంత్లీ ఈఎంఐ. 15 లక్షలు తీసుకుంటే 15,000 కడతా, అంటే ఒక సంవత్సరం 1,80,000 కడతా. ఒకవేళ నేను జాబ్ పోద్దని నాకు ఇంటి రాగానే తీసుకుంటే, జాబ్ పోతే ఈ తీసుకున్న 15 లక్షల్లో ఒక పక్క ఈఎంఐ కట్టచ్చు, ఒక పక్క నా లైవ్లీహుడ్ వెళ్ళిపోద్ది. మేబీ 1 year జాబ్ వస్తుంది, 1-2 years. అండ్ హోమ్ లోన్ టాప్అప్ కమ్స్ అంటే లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 9%, బిలో 9%. ఇంకెక్కడ రాదు కదా. అండ్ అది వచ్చినా దాని బడ్డెన్ తక్కువ కదా. హోమ్ లోన్ మీద టాప్అప్ తీసుకుంటే నీ బడ్డెన్ తక్కువ కదా మంత్లీ. అదే పర్సనల్ లోన్ 15 లక్షలు 30,000 కట్టాలి, ఇక్కడ 15,000 కదా. ఎంత గుడ్ ఇది. ఆల్మోస్ట్ ఉన్నప్పుడు ప్రీ క్లోజ్ చేస్తే ప్రీ క్లోజ్ ఛార్జ్ లేదు. సచ్ ఎ గుడ్ లోన్ హోమ్ లోన్. హోమ్ లోన్ బ్యాడ్ అంటారు, ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్లీ అంటారు. అంటే కాస్ట్లీ కాదని నేను చెప్పట్లా, నువ్వు నేను మాట్లాడటం వల్ల తగ్గినప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం మనం, దానికి ప్రిపేర్ అవుదాం. ఎలా చేయాలి అంటే జనరల్ థింకింగ్ లో కూడా సార్, మీరు ఇందాక అన్నట్టు ఎక్కువ ఇంట్రెస్ట్ ముందుగానే కట్టేస్తున్నాం మనం అన్న ఫీలింగ్ లో అసలు అది బ్లండర్. అందరూ అది చెప్తున్నారు, అదే అది అర్థం కాదు. అది ఎక్సర్సైజ్ చూపించాలి. మీరు క్యాలిక్యులేటర్ తీసి చూడండి, ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉండదు. మీరు కడుతుంది అంటే అది చెప్పిన పర్సంటేజ్ 8 అంటే 8 కడుతున్నారు, ముందు ఎక్కువ తర్వాత తక్కువ ఉండదు. ఈ ముక్క అర్థం కాదు. మీరు ఒక ఎక్సర్సైజ్ వేసుకుంటే అర్థమవుతుంది సార్. హోమ్ లోన్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ది 2 unnecessary worries people are thinking of. మేజర్. దానివల్ల ఏమైందంటే అంత అరగంట మాట ఇంటికి వచ్చి నిద్రపడుతుందా, అప్పుడు కదా HbA1c లెవెల్ మెల్లగా పెరిగి డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది, బీపీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అది సార్. ఈ రెండు అయితే నేను అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ అన్నెసరీ వర్రీస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్.